ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా ఈరోజు శ్రీ టి తాత నాగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకట రాజలక్ష్మి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవం. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ అమావాస్య పక్ష పితృతర్పణం రోజు సందర్భంగా శ్రీ టి నాగేశ్వరరావు గారి, శ్రీ తాత శ్రీనివాసరావు గారి తల్లిదండ్రులు శ్రీమతి తాత నాగేంద్రమ్మ గారి జ్ఞాపకార్థంగా, అలాగే క్రీస్తు శేషులు శ్రీ టి శ్రీరాములు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులైన పితృదేవతలైన శాంతి కోసం మరియు పితృదేవతల శాంతి కోసం వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి పితృపక్షుల అమావాస్య సందర్భంగా పితృదేవతల శాంతి కోసం ఈరోజు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి క్రీస్తు శేషులు శ్రీ టి శ్రీరాములు గారి గురించి, క్రీస్తు శేషులు శ్రీమతి తాత నాగేంద్రమ్మ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకి పొందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ టి శ్రీరాములు గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి తాత నాగేంద్రమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి, అలాగే వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ నాగేశ్వరరావు గారికి, శ్రీమతి వెంకట రాజలక్ష్మి గారికి, శ్రీ తాత శ్రీనివాసరావు గారికి, శ్రీమతి రమ్య గారికి, శ్రీ సుధీర్ గారికి, శ్రీ రాకేష్ గారికి, శ్రీమతి దివ్య గారికి, చిరంజీవి శ్రావ్య గారికి, చిరంజీవి సమర్థ గారికి, చిరంజీవి రాధ్య గారికి, చిరంజీవి దీత్య గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రమ్య గారికి, శ్రీమతి దివ్య గారికి, శ్రీమతి రాజలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిన్ను ముత్తైత్తనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిన్ను ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నాను. చిరంజీవి శ్రావణి గారికి, అలాగే చిరంజీవి హేమ గారికి, చిరంజీవి వైష్ణవి గారికి మరియు వారి నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిపైన వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి ఆశయం ఉందో అది నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ ముక్కోటి దేవతల దీవెనలు, 25 మంది ఆశీస్సులు, పితృదేవతల దీవెనలు కూడా వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఈ 65 మంది అభాగ్యులను ఆదుకుంటూ ఈరోజు ఒక అన్నదాన కార్యక్రమం రూపేణా మరియు గ్రాసరీస్ రూపేణా, బట్టల రూపేణా, రెంట్ రూపేణా, అలాగే అంబులెన్స్ రూపేణా, అలాగే శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చి ఈరోజు భూదానం కూడా చేయడం జరిగింది. దానికి విరాళంగా తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు అన్ని రకాలుగా వీళ్ళకి తండ్రి పాత్ర పోషిస్తూ
మరియు భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు శ్రీ తాత నాగేశ్వరరావు సార్ గారు, శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు జిలేబీ, అలాగే ఫ్రూట్స్ పాపడు, ఫ్రూట్స్ అరటిపండ్లు, అలాగే రైసు, అలాగే గోకరకాయ కర్రీ, అలాగే శామగడ్డ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అలాంటప్పుడు నువ్వు చేసి మీ భార్య భార్య ఉండాలి, అబద్ధాలు అలాంటివి నేను ముసలిదాన్ని నాటకాలు లక్షల్లో లడ్డూలు, లక్షల్లో బోండాలు, లక్షల్లో కొబ్బరి లడ్డూలు, కొబ్బరి లడ్డూలు, కోవాలు, మా కోవాలు పడేది చెప్తాయి. చెప్పు